ప్రైజ్ తలాడండి అందరికీ. ఇది మన సిరీస్ లో 4th వీడియో. అంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ 4th చాప్టర్, జెనసిస్ 4th చాప్టర్. జెనసిస్ 4th చాప్టర్ లో మనకు ఉండే ఇన్ఫర్మేషన్ ఆదాము హవ్వల యొక్క కుమారులను గురించి ఉంటుంది. దేవుడు వాళ్లకు 3 కుమారులను ఇస్తాడు. వాళ్ళ జీవితం అనేది ఎలా సాగింది, ఎలా ఎండ్ అయింది అనే దాని గురించి మనకు 4th చాప్టర్ మొత్తం ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వర్స్. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అనెను. అంటే ఇక్కడ మొదటి వచనంలో వాళ్ళకు కయ్యూను అనే కొడుకు పుట్టడం జరుగుతుంది. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. సో మొదటి వచనంలో మనకు కయ్యూను పుట్టేశాడు, రెండో వచనంలో ఇక్కడ హేబేలు పుట్టడం జరిగింది. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సిద్ధపరచువాడు. మనకు డౌట్ రావచ్చు, ఎందుకనేసి హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు. ఇప్పుడు కయ్యూను ఫస్ట్ బోర్న్ అంటే మొదటి కుమారుడు కాబట్టి ఆబ్వియస్ గా ఏం చేస్తాడు అంటే తండ్రి ఏ పని అయితే చేస్తున్నాడో దాన్ని కంటిన్యూషన్ చేసి, అంటే తండ్రికి హెల్ప్ చేస్తూ అదే విధంగా అదే పనిలో కంటిన్యూ చేయడం అనేది ఫస్ట్ కొడుకు చేస్తాడు జనరల్ గా. సో అదే విధంగా ఇక్కడ కయ్యూను ఏం చేస్తున్నాడు అంటే భూమిని సేద్యపరిచేవాడిగా తన పని చేస్తున్నాడు. మరి రెండో కుమారుడికి ఏ పని అప్పగించాలి అన్నప్పటికీ రెండో కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే అతన్ని గొర్రెల కాపరిగా చేశాడు. అంటే వాళ్ళ దగ్గర పశువులు ఉంటాయి కదా, పచ్చిక చేసుకుని ఉంటారు కదా, వాటిని ఏం చేస్తున్నారంటే కాచేవాడిగా హేబేలు ఉంటున్నాడు. సో వాళ్ళ వర్క్ డివిజన్ అనేది ఈ విధంగా జరిగింది. ఒకరు భూమిని సిద్ధపరిచే వాళ్ళు, ఇంకొకరు గొర్రెలను కాసేవాళ్ళు. 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ మనం డిఫరెన్సెస్ అనేది గమనించవచ్చు. యెహోవాకు అర్పణగా అన్న తమ్ములు ఇద్దరు కూడా, కయ్యూను మరియు హేబేలు యెహోవాకు అర్పణగా కొంత వారి వారి ఏదైతే వాళ్ళ పని ఉందో దాంట్లోంచి తీసుకురావడం జరుగుతుంది. మరి దాని డిఫరెన్సెస్ అనేది ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే పదాలు గమనించండి. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అంటే డిఫరెన్స్ ఏంటంటే పంటలో కొంత దేవునికి ఇచ్చాడు కయ్యూను, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ కంపారిజన్ లో హేబేలుతో చూస్తే ఏమవుతుందంటే హేబేలు తొలి చూలు పుట్టిన వాటిల్లో అంటే ఫస్ట్ బార్న్ ఉంటాయి కదా వాటి గొర్రెలలో, వాటిల్లో క్రొవ్విన వాటిని కొన్ని తీసుకుని వచ్చాడు. అంటే తన దగ్గర ఉన్న వాటిల్లో బెస్ట్ దేవునికి ఇవ్వడానికి హేబేలు ప్రయత్నం చేస్తున్నాడు. సో ఉన్న అన్నిటి వాటిల్లో కూడా మంచివి అనేవి, శ్రేష్టమైనవి అనేవి దేవునికి ఘనంగా ఇవ్వడానికి ఇక్కడ హేబేలు ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఈ ప్రయత్నం మరి ఎటువంటి రిజల్ట్ ని తీసుకొచ్చింది అంటే యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను. అవును, దేవుడు వీరిద్దరు అర్పణ అనేది అర్పించినప్పుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడంట. తరువాత కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే అన్నదమ్ములు ఇద్దరు సమర్పించిన దాంట్లో ఆ అర్పణలో దేవుడు తమ్ముడి యొక్క అర్పణను యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనితో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు ఏమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ఇక్కడ గమనించారా, యెహోవా కయ్యూనుతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు అక్కడ కయ్యూను అర్పించిన అర్పణని యెహోవా అంగీకరించలేదు, దాన్ని లక్ష్య పెట్టలేదు అన్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ కయ్యూను ఏ విధంగా అయితే చిన్నబుచ్చుకొని బాధతో ఉన్నాడో, కోపంతో ఉన్నాడో తమ్ముడి మీద, అది చూసినప్పుడు యెహోవా అతనితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడి, నీకు కోపమేలా? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? అంటే ఒక తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తమ పిల్లలు ఇద్దరిలో ఒకరికి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళిద్దరి మధ్యన ఆ సన్నివేశాన్ని, సందర్భాన్ని మామూలుగా అయ్యేలాగా తిరిగి చూస్తారో ఆ విధంగా దేవుడు ఇక్కడ కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును. వాకిట్లో ఎవరు ఉంటారంటండి? పాపము ఉంటుందంట. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. యాక్చువల్గా మనకు తెలుగు వర్షన్ లో నీవు దానిని ఏలుదువు అని ఉంది, కానీ ఇంగ్లీష్ వర్షన్ లో అయితే, ఒక్క నిమిషం, NIV వర్షన్ లో అయితే 6th verse. Then the Lord said to Cain, why are you angry? Why is your face downcast? If you do what is right, will you not be accepted?
బట్ ఇఫ్ యూ డు నాట్ డూ వాట్ ఈస్ రైట్, సిన్ ఈజ్ క్రౌచింగ్ అట్ యువర్ డోర్. నీ వాకిటి ముందర పాపము పొంచి ఉన్నది. ఇట్ డిజైర్స్ టు హ్యావ్ యూ, అది నిన్ను పొందాలి అనేసి ఆశపడుతున్నది. బట్ యూ మస్ట్ రూల్ ఓవర్ ఇట్, అది నిన్ను ఏలాలి అనేసి ఆశపడుతుంది, కానీ యూ మస్ట్ రూల్ ఓవర్ ఇట్. నీవు దానిపైన పై చేయి సాధించేవాడిగా, ఆ పాపము మీద పై చేయి సాధించేవాడిగా నువ్వు ఉండాలి. లేకపోతే అది నిన్ను ఏలుతుంది, దాని చేత నువ్వు ఏలబడుతావు అని ఉంటుంది. ఇది NIV వర్షన్. ఒకవేళ మనం KJV వర్షన్ లో మనం గమనిస్తే, అండ్ ద లార్డ్ సెడ్ unto Cain, why art thou wroth, and why is thy countenance fallen? If thou dost well, shall thou not be accepted? And if thou dost not well, sin layeth at the door, and unto thee shall be his desire. అది అతని యొక్క డిజైర్ గా మారిపోతుంది. అండ్ దో షల్ రూల్ ఓవర్ హిమ్, అతడిని అది ఏలుతుంది. పాపమును మనం జయించకపోతే, పాపం పైన మనం పై చేయి సాధించకపోతే పాపము మనల్ని ఏలుతుంది. సో పాపము పొంచి ఉండంగా, పాపము మన డోర్ దగ్గర, మన వాకిటి దగ్గర పొంచి ఉండంగా, అది మనల్ని టెంప్ట్ చేయాలని చూస్తూ ఉన్నప్పుడు, అది మన హృదయంలోనికి రావాలని చూస్తూ ఉన్నప్పుడు, అది మన కళ్ళను ఆకర్షిస్తున్నప్పుడు, అది మన నోటితో ఉచ్చరింపరాని కొన్ని పదాలు కానీ మాటలు కానీ అనాలి అనిపిస్తున్నప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయాలి, మనం దాన్ని రూల్ ఓవర్ చేయాలి. లేకపోతే అది మనల్ని రూల్ చేస్తుంది, దాని చేత మనం ఏలబడడం జరుగుతుంది. పాపము చేత మనం ఏలబడతాము. పాపం యొక్క జీతము మరణము. కాబట్టి దేవుడు కయ్యూనుతో ఇక్కడ అంటున్నాడు, నీవు దానిని ఏలుదు అని కాదు, కానీ యాక్చువల్ గా మనము దానితో ఏలబడతాము అన్నమాట. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. ఆ తర్వాత కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. ఇంతవరకు బాగుంటుంది, ఓకే, తమ్ముడితో మాట్లాడాడు, వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ అన్ని సరిగా అయిపోయాయేమో అని మనం అనుకుంటాము. బట్ నెక్స్ట్ చూడండి, వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాను. అయ్యో, ఎంత ఘోరం కదండి. ఇది బైబిల్లో ఉన్న మొదటి హత్య. ఎవరిని చేస్తున్నాడు అంటే, ఒక సహోదరుడు మరొక సహోదరుడిని ఇక్కడ హత్య చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, అతనేదో పాపం చేసి కాదు, తప్పు చేసి కాదు, లేదంటే ఇంకొక రకమైన శిక్షకి ఇక్కడ పాత్రుడు అతను అగుతాడని కాదు. బట్ అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టిన ఒకే ఒక కారణంగా, అతని అన్నకు అసూయ కలిగి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, అతని మీద పడి అతన్ని చంపాడు. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అని అన్నెను. ఇక్కడ ఏం చెప్తున్నాడండి సమాధానం? ఎక్కడ ఉన్నాడు అంటే నాకు తెలియదని, కానీ తన పని దగ్గర తను ఉంటాడని కానీ కయ్యూను చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఎరగను, నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడినా, నేనేమన్నా అతనికి సెక్యూరిటీ కాస్తుంటానా, లేకపోతే జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటానా అన్నట్లు సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే రక్తంని మన బైబిల్లో ఏమంటారంటే ప్రాణంతో పోలుస్తారండి. అందుకే దేవుడు బలి ఇచ్చిన తర్వాత కానీ, లేకపోతే ఏదైనా సరే జంతువులను తినేటప్పుడు అంటే నాన్ వెజ్ తినేటప్పుడు, జంతువులు అంటే నరగాని కాదు, రక్తంతో తినకూడదు అంటారు. ఎందుకంటే రక్తమే దాని ప్రాణమును మనం తినకూడదు అనేసి. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, రక్తము స్వరము, అంటే ఆ రక్తం యొక్క స్వరము నేలలో నుండి దేవునికి ఇక్కడ మొరపెట్టుచు ఉందంట. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల, అంటే నువ్వు చంపినప్పుడు నీ తమ్ముడి యొక్క రక్తం నువ్వు పీల్చుకున్న, లోపలికి తీసుకున్న ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. దేవుడు శపింపబడిన రెండో జీవి ఎవరు అంటే, ఇక్కడ మనం కయ్యూనుగా చూస్తున్నాము. మొదట దేవుడు సర్పమును శపించినాడు, కానీ అవ్వకు గాని ఆదాముకు గాని ఆ పదం వాడబడలేదు బైబిల్లో. బట్ ఇక్కడ ఇంకొక వ్యక్తిని దేవుడు మొదటిసారి శపిస్తున్నాడు. అది ఎవరు అంటే కయ్యూను. నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు. అంటే అది నువ్వు కష్టపడి సేద్యపరచాలి, పంట పండించాలనుకుంటావు, గాని అది నీకు సారముని ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. అంటే నీకు ఇక మీదట, అంటే ఆయన పని ఏంటండి? కయ్యూని యొక్క పని ఏంటి అంటే, మనం 2వ వచనంలో చూసాము, కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు, పంట పండించేవాడు, అగ్రికల్చరిస్ట్.
అలాంటప్పుడు ఆయన ఒక ఫార్మరు, అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉండేవాడు అంటే ఇక మీదట ఆ భూమి సారం నీయదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉంటావు అని దేవుడు అతన్ని శపిస్తున్నాడు. అందుకు కయ్యూను నా దోష స్తోత్రం నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అంటే నా దోషానికి, అంటే నేను చేసిన తప్పుకు శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, అంటే దేవా నువ్వు నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిన ఎందును, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపును అని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతి దండన 7 అంతలు కలుగును అనెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతన్ని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఇక్కడ మళ్ళీ మనం దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరమును గమనించే వాళ్ళముగా ఇక్కడ ఉంటున్నాం. ఎలా అంటే దేవుడు కయ్యూను అవును తప్పు చేశాడు, తన తమ్ముడిని చంపాడు, కాదనలేదు దేవుడు. కానీ కయ్యూనుని చంపడానికి దేవుడు ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కయ్యూనుకు ఎంత శిక్ష వచ్చినదో కయ్యూనుని చంపితే 7 అంతలు శిక్ష కలుగును అన్నాడు. అంటే 7 అంతలు అంటే అంతకు 7 times ఇంక్రీజ్ చేస్తాను అంటున్నప్పుడు ఎవరైనా భయపడి ఏం చేస్తారు అంటే వెనకడుగు వేస్తారు. ఆ విధంగా దేవుడు ఒక రకంగా ప్రొటెక్షన్ ఇస్తున్నాడు కయ్యూనుకి. అదే విధంగా ఇంకొక ప్రొటెక్షన్ కూడా ఇచ్చాడు. ఏంటి అంటే అతనికి ఒక గుర్తు వేశాడంట. ఏమని అంటే ఇతను కయ్యూను అని జనాలు గుర్తించే విధంగా ఒక గుర్తు వేశాడు. ఎందుకంటే పొరపాటున అతన్ని చంపకూడదు అనేసి. అంటే అతను ఎవరైతే చంపుతారో వాళ్ళకి 7 అంతల శిక్ష దేవుడు విధిస్తానన్నాడు. 7 అంతల శిక్ష అతనికి కలుగును అని దేవుడు చెప్పిన తర్వాత, ఒక మాట ఇచ్చిన తర్వాత, ఒకవేళ పొరపాటున అతన్ని ఎవరైనా చంపుతారేమో తెలియదు కదా. అందుకోసం దేవుడు ఏం చేస్తుంటే పొరపాటున కూడా అతను చంపబడకుండా ఇతను కయ్యూను అనే దానికి దేవుడు ఒక గుర్తు వేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ గుర్తు కయ్యూనికి ఒక ప్రొటెక్షన్, అంటే ఇతను కయ్యూను అని చెప్పడానికి. కానీ ఇంకో రకంగా మనం చూసాము అంటే ప్రొటెక్షన్ మాత్రమే కాదు, అతను కయ్యూను అని అందరికి చెప్పే విధంగా కూడా ఉంటది. అంటే ఆ గుర్తును చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తుంది, ఇతడు వాళ్ళ తమ్ముడు చంపాడు, ఇతడు వాళ్ళ తమ్ముడు చంపాడు, ఇతడు వాళ్ళ తమ్ముడిని చంపిన వ్యక్తి అని ప్రతి ఒక్కరికి అది చూడగానే తెలిసే విధంగా ఒక గుర్తు దేవుడు ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా అయితే అతను చంపకుండా ఉండేందుకు, అతను జీవించడానికి కారణమవుతుందో అదే విధంగా అతను చేసిన పాపము, అతను చేసిన ఆ తమ్మునికి చేసిన ఆ పని అనేది అది జీవితాంతం అతన్ని వెంటాడే విధంగా, ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా దేవుడు అతని మీద ఒక గుర్తు వేశాడు. కాబట్టి మనం కూడా గుర్తు పెట్టుకుందాము. మనం ఒకవేళ ఒక పాపం చేసినప్పుడు దాని నుంచి తప్పించుకోగలమేమో అని మనం అనుకుంటాము. లేదండి, దావీదు మహారాజు కూడా తప్పించుకోలేదు. మనకు ఒక్కసారి దావీదు గురించి మనకు తెలిస్తే, అవును దావీదు దేవునికి చాలా దగ్గరైన వాడు, అవును ఆయన ఒక మహారాజు, దేవుడు అతన్ని బాగా బ్లెస్ అనేది చేశాడు. కానీ దేవుడు దావీదు చేసిన తప్పు వలన, తెలిసి చేసిన తప్పు వలన తన పైన తను నిగ్రహం అనేది తెచ్చుకోలేక పాపము, ఇక్కడ ఏదైతే కయ్యూనుకు చెప్పాడో దేవుడు, వాకిట నీ హృదయం వాకిట ఎలాగైతే పాపం పొంచి ఉంటది అన్నాడో అదే విధంగా అక్కడ పాపం పొంచి ఉన్నది. ఆ పాపంని మనం కంట్రోల్ చేయకపోతే, మనం దాన్ని ఏలకపోతే, మనం దానిపైన పై చేయి సాధించలేని స్థితిలో ఏమైతామో అంటే అది మన పైన పై చేయి సాధిస్తుంది, అది మనల్ని వెళ్తుంది. అదే విధంగా దావీదుకు జరిగింది. దావీదు తప్పు చేశాడు. కానీ దావీదు చేసిన తప్పుకు శిక్ష ఎవరు అనుభవించారండి? దావీదు అనుభవించలేదా? ఎంతో ఆశపడ్డాడు దేవుని యొక్క మందిరం కట్టించడానికి. దావీదు చాలా ఆశపడ్డాడు. దేవుని మందిరం కట్టించడానికి ఏమేమి అవసరమో ప్రతి ఒక్కటి తన జీవితకాలంలో అన్ని సమకూర్చుకున్నాడు. కానీ దేవుడు ఆ బ్లెస్సింగ్ దావీదుకు ఇవ్వనన్నాడు. అది సొలొమోనుకి ఇచ్చాడు. ఇవ్వకపోవడానికి కారణం ఇక్కడ అతని చేతులు రక్తంతో తడిసి ఉండడమే కాదు, దేవుడు తనని ఆ విధంగా ఘనపరచాలి అని అనుకోలేదు. అంటే ఇక్కడ ఎవరమైనా సరే ఒక తప్పు చేశాము అన్నప్పుడు ఆ తప్పు తెలుసు మనకు, అది తప్పు అనేసి మనం మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే దాని మీద మనము అజమాయిషి చెయ్యలేక దాని చేత ఏలబడుతున్నాం మనము అన్నట్టు ఖచ్చితంగా దానికి సంబంధించిన మూల్యం మనం చెల్లించుకుంటాము. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్, దెర్ ఈస్ నో డౌట్. అండ్ నెక్స్ట్ వచనం, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. నోదు అంటే ఇక్కడ మనకు ఒక దేశం పేరు వచ్చింది. మనకు నదులు వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో కొన్ని దేశాల పేర్లు వచ్చాయి. ఏంటో గుర్తున్నాయా? పీషోను నది హవీలా దేశం చుట్టూ పారుతుంది. 2వ నది పేరు గీహోను. అది ఎక్కడ ఉందంటే
కూషు దేశం చుట్టూ అది పారుతూ ఉన్నది. సో హిద్దకేలు వచ్చి అషూరు దేశంలో తూర్పు వైపుగా ఉంది. ఇక్కడ మనకు ఇంకొక దేశం పేరు వస్తుంది. అదేంటి అంటే నోదు దేశం. నోదు దేశం ఎక్కడ ఉంది అంటే ఏదోనుకు తూర్పు దిక్కున ఉందంట. ఆ నోదు దేశంలో కయ్యూను వెళ్లి కాపురం ఉండెను. అంటే అతని పెళ్ళైంది. ఆ విషయం మనకు నెక్స్ట్ వచనంలో. కయ్యూను తన భార్య కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. యాక్చువల్ గా నేను ఫస్ట్ టైం ఇది చదివినప్పుడు నేను బాగా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ హానోకు ఎవరు, మనం జనరల్ గా సండే మెసేజెస్ లో వింటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హానోకు దేవుని చేత కొనుక్కోబడ్డాడు అనేసి వస్తుంది కదా, అది మనకి ఇక్కడ ఉంటుంది. 5వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఉంటుంది. ఆ తర్వాత 24 చివరిలో ఏముంటుంది అంటే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయినా ఉంటుంది. సో నువ్వు హానోకు అంటే ఆ హానోకి ఈ హానోకు అనుకున్నాను స్టార్టింగ్ ఈ ఫస్ట్ టైం ఈ పదం చదివినప్పుడు. హానోకును కనేను అంటే హానోకు ఇక్కడ నుంచి వచ్చాడా అని డౌట్ వచ్చింది నాకు. కానీ దాని కంటిన్యూషన్ చదివినప్పుడు అర్థమైంది హానోకులు 2 ఉన్నారు, అలాగే లెమెకులు కూడా 2 ఉన్నారు. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి, అంటే హానోకు పేరు మీద ఒక ఊరు ఉందంటండి. ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకు అని పేరు పెట్టాను. సో ఇక్కడ ఒక ఊరికి ఒకవేళ హానోకు అని పేరు ఉంది అంటే ఆ హానోకు ఎవరు అంటే కయ్యూని యొక్క కొడుకు. ఓకేనా. నెక్స్ట్ హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమేకును కనెను. ఈ లెమేకేనండి 2 భార్యల వ్యక్తి. ఫస్ట్ టైం మనకు బైబుల్లో 2 వైఫ్స్ ఉన్నారు అంటే ఇది లెమేక్ దగ్గర మనకు స్టార్ట్ అవుతుంది. లెమేకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు అదా, ఒకదాని పేరు సిల్లా. అదా యాబాలును కనెను. ఇక్కడ పేరు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడండి. యాబాలు ఒకరు, యూబాలు ఒకరు. యాబాలు వచ్చేసి పశువులు గలవాడే గుడారములలో నివసించు వారికి మూల పురుషుడంట. అతని సహోదరుని పేరు యూబాలు. అంటే ఒకే ఆమెకు ఆదాకు 2 కొడుకులు ఉన్నారు, యాబాలు యూబాలు. ఒకరు వచ్చేసి పశువులు గలవాడై గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. యూబాలు వచ్చి సితారను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కయ్యును కనెను. అతడు పద్దును గల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కయ్యును సహోదరి పేరు నయామా. ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఒక ఉమెన్ పేరు వస్తుంది. హవ్వ తర్వాత ఇంతవరకు ఈ 4 అధ్యాయాల్లో ఒక లేడీ పేరు రావడం ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. యాక్చువల్ గా ఆదాముకు ఇంకా పిల్లలు కూడా ఉంటారు, బట్ దానికన్నా ముందు అది మనకు 5వ అధ్యాయం మొదట్లో వస్తుంది. ఆదాము బతికిన సంవత్సరాలు ఇచ్చి అతను కుమారులను కుమార్తెలను కనెను అని వస్తుంది, కానీ వాళ్ళ పేర్లు మెన్షన్ ఎక్కడ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఒక నేమ్ మెన్షన్ చేసిన హవ్వది కాకుండా ఇంకెవరిది అంటే నయామా. ఆమె సిల్లా యొక్క కూతురు. తర్వాతి వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువానిని చంపి తిని, 7 ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసం 77 వచ్చును అనెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని, కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానంను నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే ఆదాము హవ్వలకి మొదట పెట్టిన కుమారుడు కయ్యూను, 2వ కొడుకు హేబేలు. హేబేలు అంటే తమ్ముడిని అన్న కయ్యూను చంపేస్తాడు. తర్వాత కయ్యూనుకు సంబంధించిన వంశావళి మనం కొంతవరకు చూసాము. ఆ తర్వాత వాళ్ళకు ఇంకొక కొడుకు పుడతాడు. దేవుడు 3వ కుమారుణ్ణి ఇస్తాడు. అతని పేరు షేతు. ఆ షేతును హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం ఇచ్చాడు అనేసి హవ్వ అంటుంది. ఈ షేతుకు ఒక కొడుకు పుడతాడు. ఆయన పేరు ఏనోషు. ఏనోషు కాలంలోనే దేవుని నామమును ప్రార్థన చేయుట ఆరంభమైంది. సో చాలా వరకు మనకు అప్పుడప్పుడు ఎక్కడ ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, ఎవరి కాలంలో యెహోవా నామంలో ప్రార్థన చేయడం స్టార్ట్ అయింది అంటే ఏనోషు కాలంలో. ఏనోషు ఎవరు అంటే షేతు కొడుకు. షేతు ఎవరు అంటే ఆదాము హవ్వ పుట్టిన కొడుకు అనమాట, 3వ కొడుకు. సో ఆదాము మనవడి టైం అనమాట. ఆదాము మనవడి కాలం నుంచి ఇక్కడ యెహోవా నామమున ప్రార్థన చేయడం స్టార్ట్ అయింది. ఇదండి మరి మన 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో మనకు బ్రీఫ్ గా అయితే ఆదాము హవ్వల యొక్క కుమారుల వివరాలు ఉండడం జరిగింది. ఒక కుమారుడు చనిపోవడము, ఆ కుమారుడు ఎందుకు చనిపోవడం దానికి రీజను,
తర్వాత పెద్ద కుమారుడు యొక్క వంశావళి అండ్ మూడో కొడుకు పుట్టడం, మూడో కొడుకుకు ఇంకొక కొడుకు పుట్టేంత వరకు కూడా ఇక్కడ వస్తుంది. మరి మనకు నెక్స్ట్ అధ్యాయం 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో అంతా కూడా ఏముంటాయంటే ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, బతికిన సంవత్సరాలు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు అనేది నెంబరింగ్ అనేది మనకంతా ఉంటుంది. అది నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాము. చిన్న ప్రార్థన. Heavenly Father, thank you for your gracious love in my life, and I thank you for the another day in my life, Lord. I praise you for your blessing and that we can get the time to read and discuss your scriptures, my Lord. Yes, my Lord, even though Cain failed his mother and his father and his Lord, but you showered great kindness to Cain so that he will not get killed. Please bless us with your spirit so that we can win against sin from all the temptation and the things you hate, my Lord. Please help us in our journey to rule over the sin, not to be the other way round, and in our journey towards Jesus Christ. All the praise and the glory to you, my Lord, in Jesus' name, our Lord. Amen.